జై శ్రీరామ్ అందరికి. ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వీడియో ఏం చేద్దాం అనేది ఏం క్లారిటీ అయితే లేదు. ఏదో ఒకటి చేయాలని చేస్తున్నా, సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నా. సరే ఏం చేద్దామంటే కుకింగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయినా. సరే రండి చూపిస్తా. ఇది మా కిచెన్ అన్నమాట. ఉండడానికి అయితే ఏం లేవు. బేసిక్గా రైస్ అయితే ఉంది, చాలా రైస్ ఉంది చూడండి. చాలా రైస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏదైనా కర్రీ అన్నా చేయాలి, లేదంటే దీన్ని తాలిపేసుకుందన్నా తినాలి. ఇప్పుడు తాలిపేద్దామని అనుకుంటున్నా. మొన్న 2-3 రోజులు అయితే తెచ్చి మిరపకాయలు, ఇందులో కూడా రైస్ ఉంది, కరివేపాకు, కొత్తిమీర. చలో ఉల్లిగడ్డలు అయితే ఉన్నాయి. అన్నం అయితే తాలిపేద్దాం. వీలైతే సపోర్ట్ చేయండి కొంచెం. ఫస్ట్ మా దగ్గర కొన్ని మిరపకాయలు ఉన్నాయి, కొన్ని మిరపకాయలు అయితే తీసుకుంటాం. ఈ 2-3 రోజులు అయితే తెచ్చి ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. కొత్తిమీర, కరివేపాకు కొంచెం కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. చలో చిన్నగా 2 ఉల్లిగడ్డలు ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని వచ్చి కట్ చేద్దాం. ఫస్ట్ తాల్పనం చేయడానికి నేనైతే కొన్ని మిరపకాయలు, ఒక 2 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు ఇవైతే తీసుకున్నా. ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇంట్లో ఒక్కసారి కూడా ఇట్లా కిచెన్లో పోయింది లేదు, ఒక్కసారి కూడా అసలు ఏం వండింది కూడా లేదు. కట్ చేయడానికి కూడా కరెక్ట్ రావట్లేదు. అట్లా ఉంటుంది మనతోని. ఏం చేస్తాం, ఏదో తిప్పలు పడాలి. బ్యాచిలర్ రూమ్ అంటే వండి పెట్టేటోళ్ళు ఉండరు, ఏం లేదు. ఇట్లా అట్లా నడుస్తుంది జిందగీ అంతే. ఏదేమైనా కూడా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు అది వేరే ఉంటుంది అబ్బా. ఇట్లా అమ్మాయిని విడిచిపెట్టి వదిలేసి ఇక్కడ పని కోసం అని చెప్పేసి ఇట్లా వచ్చినప్పుడే అసలు లైఫ్ అంటే ఏంది, అంటే ఆ పేరెంట్స్ అంటే ఏంది, వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు చెప్పే మాటలని సోదిలాగా అనిపిస్తుండే. ఏంది రాబోయే చెప్తురు ఇట్లా చెప్తారు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట అది మన లైఫ్కి చాలా అంటే చాలా యూజ్ అయ్యే మాటలే ఉంటాయి. అది అర్థం చేసుకునే టైం రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే. మ్యాక్సిమం ఇప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడైతే వాళ్ళు ఏది చెప్తే అది మీరు తప్పు చెప్తున్నారు అన్నట్టే ఉంటుండే. ఇప్పుడు అర్థమవుతున్నారు, ఆ రోజు చెప్పింది వాళ్ళు అన్ని నిజమే చెప్పారు, మనం అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. లైఫ్ అనేది అంత ఈజీ కాదు మామ నిజంగా. కానీ ఏదేమైనా ఒకరి మీద మాత్రం మనం ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. అది మేబీ పేరెంట్స్ పైన కూడా డిపెండ్ అవ్వద్దు, రేపు లైఫ్ పార్ట్నర్ అని ఉండని, ఎవరైనా ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ మన సొంత కాళ్ళ మీద మనం నిలబడేటట్టే ఉండాలి. ఫస్ట్ బాండి పెట్టుకుందాం. ఏం ఫుడ్ చేస్తావు? ఇది అన్నం ఉంది, దాన్ని తాపేస్తా అంతే. మన పెద్ద మాస్టర్ చెఫ్ అయితే కాదు, జస్ట్ అట్లా ఏవో ఇక తినాలి కబ్బట్ చేసుకోవాలంటే. బయట వర్షం వస్తుంది, వర్షం వస్తుంది వేడివేడిగా. చలో ఫస్ట్ ఆయిల్ అని పెట్టాం రాజ్. అదే ఆయిల్ ఈడు ఉంది, కిచెన్ ఆడుంటే ఆయిల్ ఈడు ఉంది, అట్లా ఉంటుంది. కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర తీసుకుందాం. కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాం. ఇక ఉల్లిగడ్డలు కూడా వేసేస్తా. కరివేపాకు కూడా వేసేస్తా. ఇక కొంచెం సేపు పెట్టేస్తా, క్యాప్ అయితే పెట్టేస్తా, ప్లేట్ పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు అయితే ఉండండి. అప్పటి వరకు మనం రైస్ని ఇట్లా పొడి పొడి చేసుకుందాం సరదాగా. రైస్ పొడి పొడి ఉంటేనే మంచిగా వస్తుంది, లేకపోతే అంత సెట్ అవ్వదు అది. బ్యాచిలర్ది ఏం చేస్తాం ఇక, బ్యాచిలర్ అంటే బ్యాచిలర్ ఫుడ్ అంటే గిట్లనే ఉంటాయి. ఏం చేస్తాం ఇక, తప్పదు, ఏదో ఒకటి చేసుకొని తినాలి అంతే. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసిరా? ట్రై చేస్తే ఒకసారి కింద కామెంట్ చేయండి.
మేము చేసే ప్రాసెస్ కరెక్టా లేదా లేదా మిస్టేక్ ఉంటే చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పండి. నెక్స్ట్ టైం అట్లా చేస్తాం. పొడి పొడి అయితే చేసినా కొంచెం లైట్గా సాల్ట్ వేస్తా. మీకు ఎంత ఇష్టం వస్తా అంత వేసుకోండి. నేనైతే ఎంతో కొంత వేసేస్తా. ఇక కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తా. యాక్చువల్గా ఈ రైస్ మధ్యాహ్నం తినాలి మేము. ఇక మధ్యాహ్నం తినలేదు, మా ఫ్రెండ్ బయటకు వెళ్ళిండు, నేను కూడా బయటనే తినేసిన. సో అట్నే మిగిలిపోయింది ఇది రైస్. మధ్యాహ్నం తింటే ఇప్పుడు మళ్ళీ వేడి వేడిగా ఏదో ఒకటి వండుకునేది, లేదంటే ఏదో ఒకటి బయట తినేది. ఇక చలో, అన్నం అయితే పొడి పొడి అయితే అయిపోయింది. కొంచెం పసుపు అయితే వేసుకుందాం. పసుపు ఎక్కువ వేసుకోవద్దు, వర్షం అవుతారు. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసిన. ఇప్పుడు ఏం లేదు, ఇక డైరెక్ట్ ఇంట్లో రైస్ వేసేస్తా. ఇక నాకు తెలిసినది అయితే ఇంతే ఉంటుంది. మీరు ఎట్లా చేయాలో మీకు ప్రాపర్గా తెలుసా, మీకు కామెంట్ చేయండి నాకు. రైస్ అయితే వేసేస్తున్నా. యాక్చువల్గా కారం వేయాలంటారు కానీ నేను మిరపకాయలు వేసిన కదా, మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి కారం పొడి అయితే వేయలేదు. రైస్ అయితే వేసి కలుపుతా. వేసి చేసిన తర్వాత కారం కావాలనుకుంటే మళ్ళీ వేసుకుంటా. రైస్ అయితే వేసిన కలుపుకుందాం ఇప్పుడు మంచిగా. బాగా కలుపుకోవాలి, అప్పుడే మంచిగా కలుస్తుంది, లేకపోతే అంతా హెచ్చిపోయి అవుతుంది. మరి మాదైతే కలుపుకోలేదు, అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం, ఏమైనా తక్కువ పడితే వేసుకుందాం. ఎందుకో సాల్ట్ తక్కువ పడ్డది అనిపిస్తుంది. కారం అయితే ఓకే, కొంచెం సాల్ట్ వేస్తా పైనుంచి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చేస్తా, చూద్దాం ఇప్పుడు. సూపర్ అయింది నిజంగా. నేను చేసినాను కాదు కానీ నిజంగా చెప్తున్నా, మంచిగా అయింది. మాది బ్యాచులర్ ఇక అట్లనే ఉంటుంది. ఏం ఉండాలి లేకుండా అడ్జస్ట్ చేసుకొని తినేస్తాం. వీలైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.